ఇది మామిడి తోట వేసి 10 సంవత్సరాలు అయింది. 3 ఎకరాలు మామిడి తోట పెట్టినాను. ప్రకృతి వ్యవసాయం చేసుకునే వల్ల బాగా పండింది పంట. కాయ బాగా షైనింగ్, కాయ సైజు బాగా వచ్చింది. మామిడి తోటలలో ఉండారు, కాకపోతే వాళ్ళు ఏ ఊరివి ఏమి కాయల. నా తోట మాత్రం బాగా వచ్చింది. ఊరి లోపల నవధాన్యాలన్నీ 11 రకాలు నవధాన్యాలు వేసుకున్నాం చెట్ల చుట్టూను. ఇవన్నీ బాగా పెరిగింది. చెట్టు చేమంతను బాగా నీట్గా ఎండపోడు అనేది రానికుండా, గాలి దూరనీయకుండా బాగా ఇదంతా ఆనకట్టుకోయింది. కాయ కానీ దెబ్బతినలేదు. జీవామృతం 3 సూర్లు కొట్టినాము. కొబ్బరి నీళ్ళు కొట్టినాము, పుల్లటి మజ్జిగ కొట్టినాము. ఈ టెంకాయ నీళ్ళు కొట్టిన దానివల్ల మరక ఏమి లేకోకుండా కానీ ఉంది కాయ. ఇవన్నీ కొట్టిన దానివల్ల ఏం పురుగు దోమ ఏమి లేదు. కాయ అంతా బాగా షైనింగ్ బాగా తిరుక్కోయింది. షైనింగ్ బాగా వచ్చింది. సైజులు బాగా వచ్చినాయి. కేజీకి ఒక కాయకి 3/4 కేజీ, అర్ధ కేజీ ఆ సైజులు వచ్చినాయి. వీళ్ళే చెప్పిన సార్, ఎండ ఎక్కువ ఉంది సంవత్సరము అంతా. ఎండకి కాయ సుక్కు వచ్చేది, ఓడబడుతుంది. ఎండకి ఆడే సూర్యకిరణాలు పడి కాయ అనేది మచ్చ వస్తుంది. ఇట్లా కవర్లు కట్టుకుంటే ఎండపోటు పడే కాయ అంతా మనకి వేస్ట్ కాకుండా అదంతా కాపాడుకోవచ్చు అని చెప్పిన వల్ల మేము కవర్లు కట్టుకున్నాం. కవర్లు కట్టిన దానికి రొంత ఆ ఎండపోడు అనేది తగ్గింది. కాయలకి బాగా నీట్గా వచ్చినాయి. కాయ పుడానికి తొట్టానికి ఇరిసి కింద ఒక గంటన్నర 2 గంటల సేపు కింద పెట్టాలా. పాలు గారదు, జీడి గారదు, ఏం గారదు. కాయ అట్లా బాగుంటుంది. వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు ఒట్టుకు చెప్పన్నారు. ఒట్టుకైతే నేను 10 లక్షలు చెప్పిన వాళ్ళకి. 10 లక్షలు చెప్పినప్పుడు వాళ్ళు ఒకటే పొట్ట దిగేసి అడిగిరి. 3 లక్షలకు అడిగిరి. వాళ్ళు 3 లక్షల కంటే ఎట్లా కాయ బాగుంది, దాదాపు అంటే 10-12 టన్నులు అవుతుంది కాయ, అంత అధ్వానంగా అడుగుతున్నాం అంటే వాళ్ళు 4 లక్షలకి ఇస్తాము, లేదంటే సైజు కాయ అంతా కోసుకుంటాము, 60,000తో టన్ను కోసిస్తాము నీకు అని చెప్పి నేను ఈయనలే ఆ రేటుకి మార్కెట్కి కొత్తానేనని వాళ్ళకి ఇవ్వకుండా మార్కెట్కి కోసినాను. 11 టన్నుల దాకా మార్కెట్కి పోయింది. మా కాయ వచ్చి టన్ను వచ్చి అప్పట్లోనే టాప్ రేటు 90,000 నడిచింది. 90,000 నా కాయ పోయింది. మిగతా వాళ్ళు 60,000, 50,000, 70,000 దాకా వేరే కాయ నడిచింది. మంది అయితే కాయ బాగుంది, షైనింగ్ బాగుంది, సైజులు బాగున్నాయి అని చెప్పి వాళ్ళు మాకు ఇట్లుంటే కాయ మేము కానీ ఎక్కడైనా అమ్ముకోగలము, బాగుంది కాయ ఇట్లా పండియాలని చెప్పి వాళ్ళు 90,000 టాప్ రేట్ వేసినారు. నాకు ఆడే ఖర్చులు, కమిషన్లు అన్నీ పోయి నాకు ఆడే 9.5 లక్షలు వచ్చింది. ఇంకా చెట్ల మీద కాయలు ఉన్నాయి. 2 టన్నుల కాయ అట్లుంటుంది. ఈడ ఊర్లో కానీ రోడ్డు పైన అమ్ముతున్నాము 100 రూపాయలు కేజీ లెక్క. కొనుక్కునే వాళ్ళు కానీ కాయ చూసి బాగా కొనుక్కుపోతున్నారు. 10 కేజీలు, 5 కేజీలు, 20 కేజీలు అట్లా తీసుకొని పోతున్నారు కాయ బాగుందని. ఈ కాయ ఎవరైతే తీసుకొని పోయి తింటారో వాళ్ళు మళ్ళీ వీటికే వచ్చి కొనుక్కొని పోతున్నారు కాయలు కానీ బాగుంది కాయ అని. ఇట్లా 2 లక్షలు వచ్చింది. 11 లక్షల దాకా ఈడ మినివి ఆటకేసిపోయిన అన్నీ అంత మాత్రం వచ్చింది. ఈ పద్ధతుల ప్రకారం చేసుకుంటే మనకు పంట ఎప్పటికీ దిగుబడి అనేది పెరుగుతూనే ఉంటుంది. అడుగుతున్నారు, చెప్తా ఉన్నాం మేము కానీ. మేము కొనసాగినట్లే మీరే చేసుకోండి, మేము కానీ చూపిస్తాము, చెప్తాము, మా రకంగా చేసుకుంటామంటే చేసుకోండి బాగుంటుంది అని చెప్తున్నాము. మీరు ఎట్లా పద్ధతి చేస్తుంటే అట్లా చేసుకుంటాం అంటున్నారు, చెప్తాంలే. ఇట్లే చేసుకోవాలి, కొనసాగాలనుకుంటున్నాం. ఈసారి ఇంకా బాగా చేయాలనుకున్నాము. వీళ్ళ ద్వారాగా ఈసారి ఫస్ట్ నుండి కానీ ఇంకా వీళ్ళనే ముందు పెట్టుకొని ఇంకా దీనికి పద్ధతులు ఇంకా ఏమేమి కొత్త పద్ధతులు ఏమైనా ఉంటే అవి చూపించుకొని ఇంకా బాగా పండాలని మాకు ఆలోచన ఉంది.